ఓకే, రవితేజ గారి మాస్ జాతర టీజర్ వచ్చేసింది. సినిమా 27th ఆగస్ట్ నాడు రిలీజ్ అవుతుంది. నాకు ఎలాంటి హైప్ లేదు, హోప్ లేదు. టీజర్ బాగుంటే మాట్లాడదాం. నాకైతే మాత్రం ప్రస్తుతానికి ఏమో భయ్యా, నాకు డౌటే కొడుతుంది. మొన్న వచ్చిన ఒలే ఒలే పాట వింటూ మాత్రం అబ్బో అనే ఫీలింగ్ వచ్చిందన్నట్టు. ఐ రియల్లీ హోప్ ఈ టీజర్ అది నన్ను రాంగ్ చేయాలన్నట్టు. బట్ ఏమో నాకైతే మాత్రం ప్రస్తుతానికి అంత హోప్ లేదు. చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. ఏమో భయ్యా, బాగుంటే హ్యాపీ. ఏ కాదు ఏమనంటే మాస్ మాస్ అని ఊపుతున్నారు. సో యా, లెట్స్ వాచ్ ఇట్ ఫస్ట్ అండ్ దెన్ టాక్ అబౌట్ ఇట్. సో యా, ఓకే సీతారా. ఓకే, ఇక్కడ ఒక కాలేజ్ స్టూడెంట్ చంపేశాడు సార్. వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి? మళ్ళీ బ్యాక్గ్రౌండా? రైల్వే పోలీస్. ఆయన డిపార్ట్మెంట్ తప్ప అన్ని డిపార్ట్మెంట్ లో ఏలు పెడుతూ ఉంటాడు. ఉడుము. సైన్స్ అంటే నాకు మస్త్ ఇష్టం. ఇంటర్మీడియట్ లో నాకు 100 out of 100. ఇంటర్ లో ఉన్నది 60 మార్కులే కదా. చేసేద్దాం ఏంటి? ఏంటి? నాకంటూ ఒక హిస్టరీ ఉంది. డిస్టర్బ్ చేశారనుకోండి, చాలా వైల్డ్ గా రియాక్ట్ అవుతాడు. ట్విట్టర్ లో ఒకడు మా హీరో టీజర్ బాగోలేదన్నాడు, అందుకే వాడిని తగులుకున్నాం. నేనే ఈ టీజర్. అడ్రస్ పెట్టు. అడ్రస్ పెడితే ఏం చేస్తావు? స్విగ్గీలో ఆర్డర్ చేస్తావా? టీజర్ బాగాలేదు నేను అంటున్నా. ట్విట్టర్లో ఏంది, నేనే అంటున్నా యూట్యూబ్లో. 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. బ్రో, యాజ్ ఇట్ ఈజ్ ప్రతి మా సినిమా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మా జాతర అని పేరు పెట్టిన తర్వాత ఎందుకు భయ్యా పేరు? ఎందుకు వై? సేమ్ డైలాగులు ఉంటాయి. ఒకటి సేమ్ క్రాక్ వర్షన్, క్రాక్ విత్ యూనో శ్రీలీలా వర్షన్. క్రాక్ అండ్ దమ్మా కలిపితే ఎట్లా ఉంటుంది విత్ మన బీమ్స్ మ్యూజిక్ వేస్తే ఎట్లా ఉంటుంది అట్లా. రైల్వే పోలీస్ ఈసారి పోతున్నాడు, వీళ్ళని ఇట్లా తింటాడు. సో అదర్ చేద్దాం, నవ్వించేద్దాం అనుకుంటా వీళ్ళని దీంట్లో. ఏం అంటే లైక్ లుక్ బాగుంది, బట్ చెప్తున్నా కదా, నథింగ్ యూనో జస్ట్ సేఫ్ గేమ్ కొడుతున్నారు. చాలా సేఫ్ గేమ్. అరే లాస్ట్ సినిమాలో ఆడట్లే కాబట్టి మళ్ళీ ఇంకో పోలీస్ గెటప్ వేసేద్దాం, లైక్ దీన్ని చూసి జనాలు వచ్చేస్తారు, వీ హ్యావ్ విక్రమార్కుడు పవర్ అవి చేసేద్దాం. అదే ఎగ్జాక్ట్లీ అది చేస్తాం. ఏమీ కావట్లే, సేమ్ స్లో మోషన్లో సేమ్ అవే. హీరోయిన్గా ఈ ఉడుము షాట్ బాగుంది. ఈ ఉడుము షాట్ అయితే బాగుంది. సీజీయా లేకపోతే ఒరిజినల్ తీసారో తెలియదు కానీ ఇదైతే బాగుంది, చాలా బాగుంది అనిపించింది. సేమ్ శ్రీలీల ఏదో డైలాగ్ చేసేద్దాం గీసేద్దాం అని చెప్పేసి వీళ్ళిద్దరి ఏజ్ ఫ్యాక్టర్ లిటరల్ కనబడుతుంది. లిటరల్ ఈ సినిమాలో అయితే ఇంకా మరీ దారుణంగా కనబడుతుంది. రింకిల్స్ ఏమైనా తీసేసారా ఏంది అంతా? ఇప్పుడు అనుకోండి రవితేజ హేటర్ అనుకోండి, నాకు తప్పే లేదు. ఈజ్ నాట్ గివింగ్ దాట్ వాట్ ఈస్ ఏ గ్రేట్ ఫిలిమ్స్. లాస్ట్ 10 yearsగా అసలు ఏమీ లేవు. సో ఐ డోంట్ థింక్ అంటే రాజాది గ్రేట్ నాకు చాలా బాగా నచ్చింది. క్రాక్ వాజ్ గుడ్ అంతే. మధ్యలో ఎన్ని సినిమాలు వచ్చినాయి, ఎన్ని రాట్లు వచ్చినాయి, నాలుగు. ధమాకా హిట్ అనుకుంటే కష్టం. సో హీరోయిన్కి షీఈస్ జస్ట్ అ హీరోయిన్ అంతే. లైక్ మెయిన్ రోల్ ఉంటుందో లేదో తెలీదు. ఐ డోంట్ థింక్ శ్రీలీల తీసుకోదు కూడా ఆమె. అట్లుంది సేమ్ అవే యాక్షన్ సీక్వెన్స్లో అవే జరుగుతున్నాయి. సితారా ప్రొడ్యూసర్ కాబట్టి కొద్ది గొప్ప నాకు ఉండే. టీజర్ చూసిన తర్వాత కూడా లేదు. సో ఎలివేషన్స్ బిత్తిరి సత్తి చాలా బక్క అయిపోయింది భయ్యా. ఓకే, ఇది కామెడియన్స్ వీళ్ళందరూ. ఓకే, భజన బ్యాచా? సేమ్ భజన బ్యాచ్లో ఉండే కామెడియన్స్ అందరు దీంట్లో ఉన్నారు. 3 లాఠీలు పట్టుకొని కొడుతున్నాడు. కనీసం ఒక డార్క్ సినిమా తీసినా అయిపోయేదేమో నాకు అనిపిస్తుంది. ఐ డోంట్ నో వై. నేను ఎందుకు ఇట్లా అంటున్నాను అనకండి. హిట్ 3 లాంటి సినిమా రవితేజ గారికి పర్సనల్ రైట్ నో బాగా సెట్ అవుతుంది నా ఫీలింగ్. హిట్ ఫ్రాంచైజ్లో ఒకటి చేస్తే పర్లేదు, ఏం కాదు. అది ఫ్లాప్ అయినా పర్లేదు. హీస్ ట్రైన్ డిఫరెంట్ అనుకోవచ్చు. సేమ్ అదే మాస్, సేమ్ అదే డైలాగులు, సేమ్ అదే తిరుగుడు, సేమ్ అదే హీరోయిన్, సేమ్ అదే రొమాన్స్. ఎందుకు ఇంకా నాకు వచ్చినది లెటర్ ఈ సేమ్ డైలాగ్ కామెడీ. ఇప్పుడు మనకి బ్రహ్మానందం గారు లేరు కాబట్టి వీళ్ళిద్దరు కాంబినేషన్లు ఇప్పుడు కామెడీ పడుతుంది. రాజేంద్ర ప్రసాద్ గారు చాలా బక్క అయిపోయారు భయ్య, నిజంగా చాలా బక్క అయిపోయారు. సినిమాలు చాలా తేడా కనబడుతుంది. ఐ హోప్ ఈస్ గుడ్ మ్యాన్. ఏమో కానీ కష్టం భయ్య ఇట్లయితే. నాకైతే మాత్రం చాలా కొట్టేస్తుంది. ఏందో ఏమో
మాస్ జాతర మనది ఇదంతా 27th ఆగస్టు పండుగ సిచ్యువేషన్ భీమ్ సిసిరియల్ ఆ పాట అయితే మాత్రం దారుణంగా ఉండే. లెట్స్ హోప్ బాగుంటుంది అనుకుంటున్నా, బట్ నాకైతే మాత్రం లేదు భయ్య నమ్మకం. సినిమా టీజర్ చూసి ఎందుకు జడ్జ్ చేసి టీజర్ రిలీజ్ చేసిందే జడ్జ్ చేయడానికి, థియేటర్కి వెళ్ళాలా లేదని చెప్పడానికి నా ఒపీనియన్ నేను చెప్తున్నా. ఓకేనా, అది సిచ్యువేషన్. ఇంకేం చెప్పలేను, నాకైతే నా వల్ల అయితే కావట్లేదు. 2 సెకండ్లు మళ్ళీ ఇంకోసారి సైలెన్స్ పాటిద్దాం. సార్ మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసి ఇంకేం చెప్పలేదు. సారీ, బాయ్.